ప్లేస్ చూడండి, బయట నుంచి అయితే చూపిస్తున్నాను. మేము పైన ఉంటామన్నమాట. ఇదైతే పార్క్, పిల్లలు ఆడుకుంటారు. ఒక సిస్టర్ అయితే కామెంట్స్ పెట్టింది కరివేపాకు చెట్టు ఫుల్ వీడియో తీయమని. నేను అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా క్వార్టర్ పక్కన అయితే ఉంది, చూపిస్తాను. దగ్గరలోనే మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, చూపిస్తాను ఉందండి. మా క్వార్టర్ వెనకాల ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత చెట్టు ఉందో. ఇదైతే ఎన్ని రోజుల నుంచి అయితే ఉందో ఫ్రెండ్స్, నేనైతే దీన్ని చూడలేదు. ఇప్పుడు చూసిన తర్వాత అప్పుడు దీన్ని వదలడం లేదు. నేను దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చెట్టు దగ్గరికి అయితే వస్తుంది. మా క్వార్టర్ వెనకాలే ఉంది. జామ చెట్టు అనుకున్నాను దీన్ని, కానీ చూడండి ఎంత పాక అయితే ఉందో. దీన్ని అయితే ఎవ్వరు పోయట్లేదు. నేనైతే ఇప్పుడు పోస్తాను. కరివేపాకు అయితే చాలా ఇబ్బంది పడేదండి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ డబ్బులు ఇచ్చినా సరే బయట కూడా దొరికేది కాదు. మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే చెట్టుని అయితే చూశారు. అప్పటి నుంచి అయితే నేను దీన్ని వదలడం లేదు. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు అయితే కోసేసాను. పక్కనే ఉంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. ఈసారి అయితే ఇంకేం టెన్షన్ లేదు. నేనైతే కొద్దిగా కోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము వాక్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా ఫ్యామిలీ క్వార్టర్స్ అన్నమాట. చూడండి, జంగల్లో ఉన్నట్టే ఉంటుంది మేము ఉన్న ఏరియాలన్నీ. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదే పని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా వాక్ చేస్తాను. ఇది కూడా ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మంకీలకి అయితే ఇక్కడ తక్కువ లేదు, బోల్డ్ మంకీలు ఉంటాయి. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారు ఫ్రెండ్స్. చిన్న పార్క్ అయితే ఉంది క్వార్టర్ పక్కనే. కోతులు అయితే ఇక్కడ బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కోతులకి అయితే కరువు లేదు. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది చూడడానికి దగ్గర నుంచి చాలా భయం వేస్తాయి అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఉదయం నుంచి 10 మంది అన్నీ పాడు చేసుకుంటుంటాయి. ఇక్కడ కోతులు అయితే మాత్రం అసలు. నచ్చిలో ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.